సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్లో ఎండిఆర్టీ సిఓటి చేసినవాన్ని కూడా. అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది. కొద్దిమందికి డిసిప్లిన్ ఉంటుంది, కొద్దిమందికి డిసిప్లిన్ ఉండదు, కొద్దిమందికి టైం ఉంటుంది, కొద్దిమందికి టైం ఉండదు. మీ పర్పస్ను బట్టి, మీ సిచ్యువేషన్ను బట్టి ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకి ఒక వండర్ఫుల్ ప్లాన్ ఇది. అట్లాగే ఎవరికైతే డిసిప్లిన్ కొంచెం తక్కువగా ఉందో, అంటే డబ్బులు కనబడితే అకౌంట్లో కానీ ఓపెన్ ఉన్న డబ్బులు కనబడితే ఖర్చు పెడదామనే టెండెన్సీ ఉండి మీరు చాలా రోజుల నుంచి డబ్బులు సేవ్ చేయలేకపోతున్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్లాన్. ఎందుకంటే మీ దగ్గర సంపాదన ఉంది, బట్ చూస్తే ఖర్చు పెడుతున్నారు, ఏదో ఖర్చు అయిపోతుంది, తెలిసో తెలియకో ఖర్చు అయిపోతుంది. దాని బదులు ఒక దగ్గర సేవ్ చేసి తీసుకోవడానికి ఆప్షన్ లేకుండా ఒక 5 years లాకిన్ ఆర్ అబోవ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్, మంచి కార్పస్ అక్యుములేట్ చేయడానికి ఉండే అవకాశం ఉండడానికి కావాల్సిన ప్లాన్ హెచ్డిఎఫ్సి లైఫ్లో ఈ ప్రో గ్రోత్ ప్లస్ అనే యూలిప్ ప్లాన్. ఇది మార్కెట్ లింక్డ్. సో మార్కెట్ రిస్క్లో ఏముంటుందో అక్కడ ఉంటుంది, బట్ 5 years ప్లస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మోర్ ఆర్ లెస్ మార్కెట్ అనుకున్నట్టే పనిచేస్తుంది. ఎందుకంటే 5 years కంటిన్యూస్గా మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉండవు. పక్కా యావరేజ్ రిటర్న్స్ 13 నుంచి 14 మ్యూచువల్ ఫండ్కి ఎలా వస్తుందో ఇక్కడ ఇంకొక 1 or 2% ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇది యూలిప్ ఈక్విటీ ఫండ్స్. సో మనం తీసుకుంటే ఇది ఏంటి, ఈ పాలసీ గురించి ఏంటో కొంచెం చిన్నగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఓల్డ్ యూలిప్స్ 2010 కన్నా ముందు, ఇది పక్క అందరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే యూలిప్స్ అంటే విలన్స్ అనుకునే పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో ఉంది. అలా కాకుండా న్యూ యూలిప్స్ పోస్ట్ ఐఆర్డిఐ రిఫార్మ్ చేశాక ఎట్లా ఉన్నాయనేది చాలా తేడా. ఇది అందరూ వినాల్సింది, చాలా ఇంపార్టెంట్. యూలిప్స్ అంటే అందరికీ భయం పట్టుకుంది. కాదు, ఈ పాత యూలిప్స్లో మీరు అన్నది నిజం, దెర్ ఈజ్ నో రాంగ్. బట్ కొత్త యూలిప్స్ ఏవైతే ఉన్నాయో ఐఆర్డిఐ రోల్అవుట్ చేశాక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. దే ఆర్ కంపేరబుల్ టు దగ్గర ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మ్యూచువల్ ఫండ్స్ దగ్గర. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాత యూలిపుల్లో ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ 15 నుంచి 40% ఫస్ట్ ఇయర్ ఉండేది. సో ఈ కట్ తర్వాత రికవర్ కావడానికి చాలా సంవత్సరాలు పట్టేది. బట్ కొత్త వాటిల్లో ఇట్ ఈస్ 2 to 5 మధ్యలో ఉంది. ఈవెన్ 5 కూడా లేదు. కొన్ని కేసుల్లోనే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ అరౌండ్ 2% ఓన్లీ. ఇది అలొకేషన్ ఛార్జెస్. ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ కూడా ఇప్పుడు మ్యాక్సిమం 1.35, ఇంతకుముందు 2.5 దాకా ఉండేది. ఇప్పుడు దీనికన్నా ఎక్కువగా తీసుకోవడానికి లేనే లేదు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఇంతకుముందు 60 నుంచి 150 రూపాయలు పర్ మంత్ ఉండేది. ఇప్పుడు నామినల్ నుంచి జీరో, ఎటువంటి పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ లేనే లేదు. అండ్ ఇంతకుముందు మోర్టాలిటీ ఛార్జెస్ ఇంతకుముందు హిడెన్ ఉండేది, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్లీ చెప్తారు పర్ 1000 రూపీస్ సమస్యోడికి ఎంత ఉంటుందో. స్విచ్ ఛార్జెస్ ఇంతకుముందు ఉండేది 250 నుంచి 500 రూపాయలు, ఇప్పుడు 4 ఫ్రీ స్విచెస్ పర్ ఇయర్. సేమ్ వే లాక్ ఇన్ పీరియడ్ ఇంతకుముందు 3 ఉండేది, ఇప్పుడు 5 చేశారు. బట్ ఇది మన మంచికే, ఎందుకంటే 5 years మనం లాక్ ఇన్ పీరియడ్ చేస్తే పక్కా అనుకున్న గోల్కి పెద్ద కార్పస్, పెద్ద అవసరాల కోసం మీరు పక్కా అక్యుములేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ సరెండర్ ఛార్జెస్ ఇంతకుముందు హై ఉండేది, ఇప్పుడు నో సరెండర్ ఛార్జెస్ ఆఫ్టర్ 5 years, 0 సరెండర్ ఛార్జెస్. అండ్ రిటర్న్స్ కూడా తీసుకుంటే ఇంతకుముందు 4 to 6% వచ్చేటిది, ఇప్పుడు ఈక్విటీలో 13% పైన కూడా వస్తున్నాయి. అండ్ కొన్ని ఫండ్స్ 18-20% కూడా ఇస్తున్నాయి. ఈవెన్ హయ్యర్ మ్యూచువల్ ఫండ్ సిమిలర్ లైక్ హెచ్డిఎఫ్సి యూలిప్ యొక్క మిడ్ క్యాప్ ఫండ్, ఇంకొక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే సేమ్ ఆర్ బెటర్ రిటర్న్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఈవెన్ ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ చేస్తాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ దీని ఛార్జెస్ ఏమని ఎక్కడ డబ్బులు నీకు తిరిగి ఏమొస్తాయో చూసుకుంటే, ఎస్, ఒక ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ ఉంటుంది, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఇది ఓన్లీ మ్యాక్సిమం 1.35 నేను చెప్పినట్టు. అండ్ ఫర్ 10 lakh ఫండ్ ఇంతే ఛార్జ్ చేస్తారు, 11,000 మ్యాక్సిమం. సో ఇది కొంచెం ఇది ఏమంటారు, అలొకేషన్ ఛార్జ్ ఫస్ట్ ఇయర్ కొంచెం తీసుకుంటారు. 1 lakh పెడితే 3% పోను, 97,000 వరకు ఇఫ్ ఇట్ ఈస్ 3%, బట్ 2 to 4 డిపెండ్స్. మోర్టాలిటీ ఛార్జెస్ అంటారా, ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఇక్కడ కూడా ఇప్పుడు చూసుకుంటే 1.37 రూపీస్ పర్ 1000 సమస్య. మన ఏజ్ని బట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఏజ్ ఆఫ్ 35 ఇట్ ఈస్ దిస్ మచ్. అండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్
ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు నిల్ టు నన్. సో ఇది ఇందులో ఆప్షన్స్ ఏమున్నాయి? దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మనం చూసుకుంటే ఒకటి ఈక్విటీ ప్లస్ ఫండ్ అని ఉంది. ఇక్కడ రిస్క్ ఈజ్ హయ్యర్. సో మనం 100% వరకు దీనికి పెట్టొచ్చు, ఆర్ 20% డెట్కి పెట్టుకోవచ్చు. ఇది ఏజ్ 45 వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. అండ్ బ్యాలెన్స్ మేనేజ్ ఫండ్, ఇక్కడ ఈక్విటీ 40 to 60%, రెస్ట్ ఈజ్ ఇన్ డెట్లో ఉంటుంది. సో మోర్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ ఉంటుంది. అదే బాండ్ ఫండ్ 100% సేఫ్ ఆర్ 100% ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్. అండ్ లిక్విడ్ ఫండ్ వచ్చేసి కొన్ని రోజుల కోసమే, క్యాపిటల్ మార్కెట్లు బాగాలేవు ఆర్ నువ్వు విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నావు ఒక 6 నెలల్లో, నీకు ఆల్రెడీ సఫిషియంట్ మనీ వచ్చింది, ఇక్కడ నుంచి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు అన్నప్పుడు కావాలంటే మనం మనీ మార్కెట్ ఫండ్స్లో కూడా వాడుకోవచ్చు. అట్లాగే గిల్ట్ ఫండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వచ్చిన, రిటర్న్స్ తక్కువ వచ్చినానేమో అనుకునే వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో వెరీ సింపుల్, ప్లెయిన్ వనీలా యూలిప్ ప్లాన్. ఎవరికైతే మ్యూచువల్ ఫండ్లో పెడితే నేను డబ్బులు అలా అక్యుములేట్ చేయలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే టక్కున ఒక రీడీమ్ కొట్టేస్తే నెక్స్ట్ మినిట్ డబ్బులు వచ్చేస్తాయి, మనకు కనబడుతుంటాయి డబ్బులు, వాల్యూ కనబడుతుంది, ఎప్పుడైనా తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎప్పుడు కూడా నువ్వు అక్యుములేట్ చేసుకో, ఎందుకంటే అవసరాలు ఎప్పుడు ఆగిపోవు, మన ఫైనాన్షియల్ అవసరాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ కనబడితే చాలు అవసరం గుర్తుకొస్తుంది. అదే నువ్వు లాంగ్ టర్మ్ సేవ్ చేసి పక్కన పెట్టి ఇట్లాంటి యూలిప్లో అయితే నీకు అది కనబడదు, నువ్వు తీసుకోవడానికి ఆప్షన్ లేదు, కంపల్సరీ డబ్బులు సేవ్ అవుతాయి. నువ్వు ఇంకో రకంగా ఐదర్ నీ ఇట్లాంటి లగ్జరీస్ కోరికలు కొన్ని రోజులు డీలే అన్న చేస్తావు, కొన్ని రోజులు ఆపేసుకుంటావు. బట్ ఇన్ ద ఎండ్ నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా నీ డబ్బులు నీ యూలిప్ ద్వారా 5 years తర్వాత నీకు అక్యుములేట్ అయి వస్తాయి. సో ఎస్, ఇది మార్కెట్ కంపెనీ, మార్కెట్ ప్రోడక్ట్. అండ్ ఏంటంటే యాక్చువల్ టోటల్ ఎఫెక్టివ్ కాస్ట్ తీసుకున్నా కానీ మోర్ ఆర్ లెస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కానీ ఈక్విటీ కానీ 10-12 సంవత్సరాలు పెడితే కంపారబులే, ఇంకా బీట్ అవుతుందని తక్కువ అయితే అవ్వదు, ఎందుకంటే రిటర్న్స్ ఆర్ బెటర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఈక్విటీ ఫండ్స్. స్విచెస్ స్ట్రాటజిక్గా చేసుకోవచ్చు, ఇది 5 year లాక్-ఇన్ ఉంటుంది. సో ఎవరైతే యూలిప్స్ని విలన్గా చూసారో, హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా నేను చెప్పిన అంశాల ద్వారా కొద్దిమంది కళ్ళు ఓపెన్ అయ్యి ఐ ఓపెనింగ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, బికాజ్ ఇట్స్ వెరీ డివైడెడ్ టాపిక్, లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారు, దీన్ని విలన్గా చూస్తారు, ఇది రాంగ్ అంటారు, నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ, ఐ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా యూలిప్స్ మీద చాలామందికి నెగిటివ్గా ఉంది, ఐ వుడ్ బీ హ్యాపీ టు ఓపెన్ యువర్ ఐస్, ఐ వుడ్ బీ హ్యాపీ టు షో అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూలిప్. తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.